సో ఈరోజు రామ్ చరణ్ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి? 27th మార్చ్ 1985 ఈ 27లో పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనల వల్ల పెద్దల నుంచి ఆస్తులు, కార్లు, బంగ్లాలు, భూములు బాగా లభిస్తాయి. అండ్ బర్త్ మంత్ ఇది కొడితే 5 అంటే మ్యాజిక్ చేసేవాడు. రామ్ చరణ్లో బర్త్ నంబర్ 9/5. ఫస్ట్ వచ్చి రామ్ చరణ్ తేజ్. నాన్నగారు తేజ్ వాడద్దండి, తేజ్ వాడితే కొలాప్స్ ఉంటుంది, డౌన్ఫాల్ ఉంటుంది, పడిపోతాడు అన్నాక మగధీర రామ్ చరణ్, ఆరెంజ్లో మళ్ళీ రామ్ చరణ్ తేజ్. నాగబాబు గారు దెబ్బ అయిపోయారు. అక్కడుంచి తేజ్ బెరికేశారు. నాన్నగారు ఇచ్చిన సలహా. రామ్ చరణ్లో 41 నంబర్ ఉంది. 41 అంటే 5. ఫర్ ఎగ్జాంపుల్ 17th సెప్టెంబర్ 1950 ఇది మొత్తం కూడండి. నరేంద్ర మోడీ బర్త్ మంత్ ఈ రోజు 41 వస్తుంది. ఆయన పేరులో కూడా 41 నరేంద్ర మోడీలో. సో మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ రామ్ చరణ్. డేటు మంత్ ఇది 5. ఈయన పేరులో కూడా 41/5. సో 41/5 పైథాగరస్ సిస్టమ్. చార్లీన్లో 24/6. 24 అంటే శుక్రుడు సకల సుఖాలు అనుభవించాలి. 41 అంటే పవిత్రత, అయ్యప్ప మాల 41 డేస్ వేసుకుంటాం. ధీరుభాయ్ అంబానీ 41, మమతా బెనర్జీ 41. 2006లో యడ్యూరప్ప అని ఆయన మా నాన్నగారిని కలిశారు హైదరాబాదులో. మేము యడ్యూరప్ప అని ఇచ్చాం, యడ్యూరప్ప. ఆ తర్వాత సంవత్సరంలోనే 2007లో హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక. అంతకుముందు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, నేరుగా సీఎం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండి. యడ్యూరప్ప టు యడ్యూరప్ప 41. సో రామ్ చరణ్లో గ్లోబల్ స్టార్ 41 నంబర్ ఉంది. ఈయన రేంజ్ పెరిగేదే, డబ్బు పెరిగేదే, సంపద పెరిగేదే. సో మీకు ఇలాంటి చక్కటి నంబర్స్ మీ పేరులో ఉండాలని కోరుకుంటున్నారా? మీ పేరు, డేటు, మంత్ చూసి మీ పేరులో చక్కటి నంబర్స్ పెట్టి మీరు లైఫ్ లాంగ్ గెలిచేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా మీకు 24 hours రిప్లై వస్తుంది. ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడకూడదు. వాట్సాప్ చేశాక 24 hours డిస్టర్బ్ చేయకండి. మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను.